హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతారు. ఒకసారి మీరు కూడా గమనించండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క మాటలు రాసినది ఎవరయ్యా అంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రికలో రాయబడిన ఈ మాట ఏంటి అంటే, ప్రభువు యొక్క ప్రియమైన వాళ్ళరా, ప్రభువు చేసినటువంటి కార్యములను గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఏమని రాస్తూ ఉన్నారయ్యా అంటే, దయచేసి కొద్దిగా ఫోన్ సైలెంట్ లో పెట్టుకోండి, ఏమనుకున్నారండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూడండి అని పౌలు గారు తెలియజేస్తూ, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో ఏం చేయాలట? పరిగెత్తండి అంటున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ప్రియమైన వాళ్ళరా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసిన ఈ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు చేసినటువంటి కార్యం ఏంటి అంటే, పౌలు గారు అంటూ ఉన్నారు, మనం ఎలా ఉండాలా, మనం ఎలా ఉండాలి, ప్రభు ఎలా ఉన్నారు అని హెబ్రీ సంఘానికి హెబ్రీయులకు రాసిన పత్రికలో రాస్తూ ఏమంటా ఉన్నారంటే, ప్రియమైన వాళ్ళరా, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టండి అంటున్నారు. చూడండి, ప్రభువు ఏం చేస్తారో చెప్తున్నారు, మనం ఏం చేయాలో కూడా పౌలు గారు చెప్తా ఉన్నారు. ఏంటి అంటే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు క్రీస్తు ప్రభు వారి వైపు చూసి మన ఎదుట ఉంచబడిన పందెములో, ఏంటి పందెం? బాగా చెప్పారు, పరలోక రాజ్యం అనబడిన పందెము, పరుగు పందెం మనకు ఎదురుగా ఉన్నది. ఆ పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఆయన ఇక్కడ చెప్తా ఉన్నారు, ఇప్పుడు ప్రభు గురించి చెప్తున్నారు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఏంటంట? ఆనందము కొరకై అంటే యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట ఉంచబడినటువంటి ఆ పందెములో ఆనందము కొరకై ఆయన ఏం చేశాడు అంటే, ఒకటి అవమానమును ఏం చేశాడు? నిర్లక్ష్యం పెట్టాడు. చూడండి, అవమానమును నిర్లక్ష్యం పెట్టేశాడు. అంటే ప్రియమైన వాళ్ళ, అవమానం ఎదురైనప్పుడు దాన్ని అవమానం ఏముంది అని వదిలేశాడు. ఆ తర్వాత సిలువను సహించాడు, అంటే శ్రమలను సహించాడు. అలాగే దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసిన ఈ పత్రికలో రాసిన మాట చూడండి. మన జీవితాలలో కూడా ఏదైనా మన ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు, లేదా మన కుటుంబాలలోనో, లేదా మన యొక్క సంఘాలలో ఎక్కడైనా మన దగ్గర మనల్ని ఎవరైనా అవమానపరిస్తే మనం తిరిగి మళ్ళీ ఆ ప్రాంతానికి, ఆ యొక్క స్థలానికి, ఆ వ్యక్తుల దగ్గర వెళ్ళగలుగుతామా? వెళ్ళలేదు. కానీ ప్రభు ఏమంటా ఉన్నారు, పౌలు గారు ఏమంటా ఉన్నారు అంటే, ప్రభువే అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు, వదిలేశాడు, ఏముంది అన్నట్టుగా పక్కన పెట్టేశాడు, సిలువను సహించాడు, దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎలా ఆసీనుడై ఉన్నాడు? ఎందుకు ఆయన ఆసీనుడై ఉన్నాడు? ఎందుకంటే మన ఎదుట ఉంచబడిన పందెములో ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఏంటంట? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై పరలోక సింహాసనము మీద తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవాలి అంటే వీటన్నిటినీ కూడా ఏం చేయాలి? అవమానాన్ని నిర్లక్ష్యం చేసేయాలి, శ్రమలను సహించుకోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ ప్రభు చేశాడు. ఓ యొక్క సంఘంలారా, మీరు కూడా దీన్ని పాటించండి, దీన్ని చేయండి అని
అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ యొక్క మాటలు మనకు తెలియజేస్తున్నారు. చూడండి, ఈరోజు మన యొక్క అంశం ఏంటి అంటే యేసయ్యకు 7 సంతోషాలు. బహుశా ఇది పూర్తి అవడం కష్టమే ఈరోజు, అయినా సాధ్యమైనంత వరకు అయినంత వరకు చెప్తాను. ఈరోజు మన యొక్క అంశం ఏంటి? కనపడుతుందా మీకు? అంశం ఏంటి? యేసయ్యకు 7 సంతోషాలు. ఆయనకు సంతోషకరమైనటువంటి 7 సంగతులు ఏమై ఉన్నాయో ఈ రోజు మనం వాక్యంలో చూడబోతా ఉన్నాం. చూద్దామంటారా? సరే, మంచిది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారికి కలిగిన 7 సంతోషాలు ఏ విధంగా ఆయనకు మన ద్వారా ఆయన ఎలా సంతోషపడ్డాడు. ప్రియమైన వారందరా, చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం కొన్ని చూసాం. మనము శ్రమలను ప్రియమైన వారందరా మరి భరించవలసిన వారమై ఉన్నాం, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టవలసిన వారమై ఉన్నాం. అప్పుడే మనము ప్రభువుని ఆయన సన్నిధిలో సంతోషంగా మనం కూడా ఉండగలుగుతాం. కాబట్టి చూడండి, మొదటిదిగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి కలిగినటువంటి ఆ సంతోషకరమైనటువంటి స్థితి ఏంటి అంటే, చూడండి ప్రియమైన వారందరా, మొదటిదిగా చూస్తే అనేకులను రక్షించే సంతోషం ప్రభువుకు కలిగింది. చెప్పండి, మొదటిది ఏంటి? ఆయన ఎందుకు అంత సంతోషపడ్డాడు అంటే అనేకులను రక్షించడానికి ఆయనకు సంతోషం కలిగింది. అనేకులను రక్షించాలి అనేటటువంటి సంతోషము ప్రభువుకి కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే చదవండి. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ప్రియమైన వారందరా, ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఈ యొక్క మాటలు రాసింది ఎవరయ్యా అంటే ప్రవక్త అయిన యెషయా గారు. యెషయా గారు రాసిన గ్రంథంలో 53వ అధ్యాయం 11వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తెలియజేస్తున్న మాట ఏంటంటే, అతను తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. వింటున్నారా? అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందుతాడు. మీలో ఎంతమందికి వేదన కలిగితే దానిని బట్టి మీరు తృప్తి నొందుతారు? ఈరోజు నాకు చాలా వేదనగా ఉంది, ఈరోజు నేను అన్నం తినాల్సిన పని లేదు, నాకు తృప్తిగా ఉంది, ఈ వేదన బట్టి నాకు చాలా తృప్తిగా ఉంది అని ఎవరైనా అంటారా? ఎవరు అనరు. ప్రియమైన వారందరా, కానీ ఇక్కడ చెప్పబడుతూ ఉన్న మాట ప్రభువుని గురించి ఏమంటా ఉన్నారంటే అతడంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారి. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు. చదవండి. ఆ తర్వాత జనుల దోషములను భరించి, చూసారా, నీతిమంతుడైన నా సేవకుడు జనుల యొక్క దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయడానికి, అది ఆయన సంతోషం. అలాంటి వాడు భూమి మీదకు రాబోతా ఉన్నాడని యెషయా గారు యేసుక్రీస్తు ప్రభువు పుట్టక ముందే 700 సంవత్సరాల క్రితం చెప్పిన మాట. ఇంచుమించుగా 700 సంవత్సరాలు. ఆయన ఎలా వస్తాడు, ఎలా ఈ భూమి మీదకి వస్తాడు, ఎలా శ్రమ అనుభవిస్తాడు, ఇవన్నీ కూడా ప్రభు పుట్టక ముందే 700 సంవత్సరాల క్రితం చెప్పారు. అర్థమవుతుందంటారా? మరణాత. చూడండి, ఇప్పుడు ఏమంటా ఉన్నారు యెషయా గారు అంటే, తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులు ఏం చేస్తాడంట? నిర్దోషులుగా చేస్తాడు. దోషులను నిర్దోషులుగా, ఆ దోషమంతా ప్రభు మీద వేసుకొని ఆయన మనందరి యొక్క దోషములను ఆయన పైన వేసుకొని మనలను నిర్దోషులుగా చేసి ఆయన దోషిగా మారిపోతాడు. అటువంటి వాడు ఈ భూమి మీదకు వస్తాడు. అదే ఆయనకు సంతోషకరమైన స్థితి. ప్రభుకి ఎలాంటి సంతోషం అంట? మన దోషాలు, మన పాపాలు, మన శిక్షలు ఆయన మీద వేసుకోవడం ఆయనకు సంతోషం. అదే పనులను రక్షించే సంతోషం. అందుకే దైవజనులు పాటలు రాశారు కదా, ఎల్లవారిని రక్షించుటకు ఎన్నో తీర్పులు పడుచున్నాను. ఏంటంట? ఎల్లవారిని రక్షించుటకు ఎన్నో తెప్పలు పడతా ఉన్నాను, అల్లరిగా మాట్లాడుకుందరు అన్ని ఈ సంగతి గ్రహింపదా అన్నారు.
ఆయన వాళ్ళందరినీ రక్షించడమే ఆయనకి సంతోషంగా ఉంది. ఇంకో పాటలో కూడా అంటారు, ఇట్టి వారినైనా ఏ స్థలం ఉందైనా పట్టి రక్షించడానికి పాపందు తండ్రికి ఎటువంటి వారినైనా ఏ స్థలాలలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఏంటంట పట్టి రక్షించడానికి ఏం చేస్తా ఉన్నాడు ఆయన. మనం కూడా పాటలు పడతానే ఉన్నాం. ఏం పాటలు అంటే మన పాటలు రేపు పొద్దులు లెగిస్తే ఏం వండుకోవాలా, అదే కదా మన పాట. ముందే మన కూరగాయలు అన్ని తెచ్చి పెట్టుకోవాలా. రేపు సంగతి ఏంటి, ఇయ్యాలంటే ఎక్కడ కలిసిపోయింది పచ్చడి పాట వేసుకొని తిన్నా. మరి రేపేంటి ఆదివారం పచ్చడి వేసుకోవాలి అనుకోండి, చెప్తున్నా మామూలుగా. కాబట్టి ప్రియమైన వాళ్ళ మన పాటలు వేరు, దేవుడు పాటలు వేరు. ఆయనేమో మనం రక్షించడానికి పాటలు పడుతున్నాడు, మనమేమో మనల్ని మనం రక్షించుకోవడానికి పాటలు పడతా ఉన్నాం. మంచిది. చూడండి ప్రియమైన వాళ్ళ, కాబట్టి ఆయన సంతోషం ఏంటి అంటే మనలను రక్షించడమే ఆయన సంతోషం. అందుకే అంటున్నాడు, తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను అని తెలియజేస్తాం. చూడండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం చూడాలి. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవరినో లెక్కింపదాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై తన చోరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రం అని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. చూడండి ప్రియమైన వాళ్ళరా, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే ఏదైతే ప్రవక్త అయిన యెషయా గారు 53వ అధ్యాయం 11లో ప్రవచించిన ఆ యొక్క ప్రవచనముల ద్వారా ప్రభు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను గారు, ప్రకటన గ్రంథము రాస్తున్నటువంటి యోహాను గారు రాస్తున్న మాట, దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి అంటే, ప్రియమైన వాళ్ళరా, అటు తరువాత నేను చూడగా, ఏమన్నారు, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవరూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడను. చూసారా, అంటే ప్రభువు ఎందు నిమిత్తము అనేకులను రక్షించడానికి వచ్చి ఆయన ఎలా సంతోషపడతా ఉన్నాడు అంటే, ప్రియమైన వాళ్ళారా, ఆయన సంతోషం ఏంటి అంటే సింహాసనము ఎదుట నిలవబడి ఉన్నటువంటి ఆ జనమును ఉద్దేశించి భక్తుడైన యోహాను గారు అడిగితే, అయ్యా ఎవరు వీళ్ళంతా అని అడిగితే అప్పుడు ప్రభు చెప్తా ఉన్నాడు ఏమని అంటే, ఇదిగో ప్రతి జనములో నుండి. ఎక్కడి నుంచట? ప్రతి జనములో నుండి. మనకున్న ముందు తరాలలో ఉన్నవారు ఉంటారు, మన తర్వాత వచ్చే తరాలలో వాళ్ళు ఉంటారు. అలాగే ప్రియమైన వాళ్ళరా, చెప్తూ ఉన్నటువంటి మాట ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి. చూడండి, చాలా మంది అనుకునే మాట అనే మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు యూదులకు దేవుడు కానీ మనకు దేవుడు కాదు. ప్రియమైన వాళ్ళరా, అపోస్తలుడైన పౌలు గారు అనే మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభు, ఒక జనాంగానికో ఒక వంశానికో కాదు కానీ ఆయన సర్వమానవాడికి ఆయన ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ఏం చెప్తా ఉన్నాడు ప్రకటన గ్రంథంలో అంటే, ప్రతి జనములో నుండి వస్తారు, ప్రతి వంశంలో నుండి వస్తారు, ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి. ఏ భాష మాట్లాడేవారు అంటే అన్ని భాషలు మాట్లాడే వారిలో నుండి కూడా రేపు పరలోకంలో ఆయన సింహాసనం యుద్ధ మనము ఉంటాము. తెలుగు, హిందీ, తమిళ, మనకు తెలిసి మన భాషలో 23 అనుకోండి. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలలో ఉన్నవారు కూడా వీలైన వాళ్ళ ఆయన సింహాసనం ఎదుట ఉంటారు అని ప్రభు తెలియజేస్తూ చెప్పిన మాట ఏంటంటే, ఎవడునూ లెక్కింపజాలని అన్నారు. మీలో ఎవరైనా ఒక గుప్పిడి ఇసుక తీసుకొచ్చి ఇస్తే లెక్క పెట్టగలుగుతారా? మన ఎదురు మొక్కజొన్నలు ఉన్నాయి, లెక్క పెట్టగలుగుతారా? లెక్క పెట్టలేదు. చూడండి ప్రియమైన వాళ్ళ, ఇప్పుడున్నటువంటి జ్ఞానాన్ని బట్టి చిన్నపిల్లలు మరి అబాకస్ నేర్చుకునే వాళ్ళు అలా లెక్క చెప్తా ఉంటేనే టక చెప్పేస్తారు సమాధానం. కానీ ప్రభు అంటూ ఉన్న మాట ఏంటంటే, ఎవరినూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం అంటా ఉన్నారు. ఆ జనాంగాన్ని ఎవరు కూడా ఏం చేయలేరంట, ఆ లెక్కింపలేని గొప్ప జన సమూహము నాకు కనబడిన వారు ఎలా ఉన్నారయ్యా అంటే, తెల్లని వస్త్రములు ధరించి, తెల్లని వస్త్రములు పరిశుద్ధతకు గుర్తయ్యుంటూ ఉన్నాయి. ఎత్తబడినటువంటి సంఘము, ప్రభువు దగ్గర ఉండేటటువంటి సంఘముల గురించి తెలియజేస్తూ వారి చేతుల్లో ఏముందట,
ఏముంది? కత్తుందా? కాదు. ఖర్జూరపు మట్ట దేనికి సాదృశ్యము అంటే విజయానికి సాదృశ్యంగా కనబడతా ఉన్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం బరిలో నిలవబడి ఏమంటా ఉన్నారు అంటే, సింహాసనాసీనుడైన మా దేవునికి స్తోత్రము, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం కలుగునుగా. కానీ వారు దేవుని కీర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళలో మనం కూడా ఉంటామా? ఉండమంటారా? మంచిది, దేవునికి మహిమ కలుగునుగా. ముందైతే ఒప్పుకున్నారు ఏదన్నా కానీ. చూడండి, దేవుడు తెలియజేస్తూ ఉన్న ఈ యొక్క మాటలను బట్టి అనేకులను రక్షించే సంతోషం. అందుకే లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనంలో కూడా ప్రియమైన వాళ్ళ ప్రభువు 3 ఉపమానాలు తెలియజేస్తూ ప్రభు ఒక మాట తెలియజేస్తారు. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే ఏంటంట, వారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. చూడండి, ప్రభువే ఈ 3 ఉపమానాలు తెలియజేస్తూ ఈ అధ్యాయంలో 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉంటాయి. అందులో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నటువంటి మాట, మరి 100 గొర్రెలను గూర్చి తెలియజేస్తూ ప్రభు అంటూ ఉన్న మాట, మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై ఏమంటారు, కలుగు సంతోషము కంటే 99 నీతిమంతుల విషయం వారు మారు మనస్సు కలిగి ఉన్నారు అనే సంతోషము కంటేనట, ఒక్క పాపి మారు మనస్సు విషయమై అట ప్రభు ఎలా ఉంటాడట, చాలా సంతోషపడతాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎందుకు అంటే దైవజనులు అలాగే పరిశుద్ధ గ్రంథంలో కూడా తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఒక మారు మనస్సు పొందినటువంటి వ్యక్తి ఈ భూలోకంలో మారు మనస్సు పొందితే పరలోకంలో ఉన్నటువంటి దూతలు పండగ చేసుకుంటారు అన్నారు. అర్థమవుతుందా? మరణాత. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనకి జ్ఞాపకం చేసుకుంటే ఇంకా మరి యొక్క ప్రభుకి సంతోషం కలిగించేటటువంటి వచనాలు మరి అనేకము రక్షణ విషయంలో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి. కానీ సమయాన్ని బట్టి మనం ముందుకు వెళుతూ ఉన్నాం. రెండవదిగా చూస్తే ప్రియమైన వాళ్ళరా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన సంతోషం. ఏంటంట రెండవది? తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి సంతోషం. ప్రియమైన వాళ్ళరా, మొదటిదిగా మనం చూస్తే ఏ సంతోషం? అనేకులను రక్షించే సంతోషం. ఈ మాట మనలను ఏ విధంగా తెలియజేస్తా ఉంది? మనకి ఏం తెలియజేస్తా ఉంది? మనం ఏదైనా ప్రభువుకు సంతోషం కలిగించే విధంగా మనం ఉంటున్నామా అని ప్రియమైన వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము కూడా ఎవరి మట్టుకు వారు దేవుని తనకు కొన్ని ఆత్మలను సంపాదించగలిగేటటువంటి స్థితి కలిగి ఉంటే అందును బట్టి దేవుడు మన విషయమై కూడా సంతోషిస్తాడు అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము కూడా దేవుని పనిలో వాడబడడం ద్వారా దేవుడు సంతోషిస్తాడు. రెండవదిగా చూస్తే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన సంతోషం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ప్రియమైన వాళ్ళరా కుమారుడిగా ప్రభు యొక్క సంతోషం. ఏంటంట రెండవది? తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన సంతోషం. తండ్రి తన కుమారుడు పనప్ప చెప్పాడండి. ఆ కుమారుడు ప్రియమైన వాళ్ళరా చూడండి, చెప్పిన పని చెప్పినట్టుగా చక్కగా చేసి వచ్చాడు. తండ్రికి సంతోషమా కాదా? అలాగే కుమారుడికి కూడా తన తండ్రి పనిని బాధ్యతగా చేసినందుకు తన తండ్రి మెచ్చుకున్నాడు అనేటటువంటి విధానాన్ని బట్టి కుమారుడికి కూడా ఏముంటది? సంతోషం ఉంటుంది. చూడండి ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చింది. ప్రభు ఎందుకు వచ్చాడంట? తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. ప్రియమైన వాళ్ళగా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారయ్యా అంటే తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు. ఏంటి తండ్రి చిత్తం? తండ్రి చిత్తం ఏంటి అంటే సర్వ మానవాళి యొక్క పాప పరిహారాన్ని ప్రభు ద్వారా దాన్ని పరిహారం చేయాలి. కాబట్టి తండ్రి చిత్తం ఏంటి అంటే సర్వ మానవాళి యొక్క పాపములను పరిహారం చేయడం తన కుమారుడికి అప్పగించినటువంటి తను.
చూడండి ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటే ఆయన యొక్క చిత్తం నెరవేర్చడమే ఆయన యొక్క పని అయి ఉన్నది. దేవుడు అప్పగించినటువంటి పని, తండ్రి అప్పగించిన పని కుమారుడు ఏం చేయాలా? ఏం చేయాలా? నెరవేర్చాలి. అదే ఆయన యొక్క పని అయ్యుంటూ ఉన్నది కనుక ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి? దాని వల్ల వచ్చే సంతోషం ఏంటి అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చూస్తాం. అలాగే యోహాను సువార్తలోనే 4వ అధ్యాయం 34వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ శిష్యులైన వారితోటి ప్రియమైన వాళ్ళ ప్రభు మాట్లాడుతూ సమరయ స్త్రీతో మాట్లాడినటువంటి సందర్భం తర్వాత మనం కనబడతాం. ఒకసారి చదవండి. యేసు వారిని చూసి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. చూడండి ప్రియమైన వాళ్ళ విడాల్లో కూడా చాలా మంది చదువుతూ ఉంటారు. వారికి ఇక చదువే లోకం అయిపోతుంది, వేరేది ఏమి ఉండదు. తిండి కానీ ఎవరైనా టయానికి తినరా బాబు అని పిడితే తింటా ఉంటారు. కొంతమంది అలా చదువుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఆహారం అయినా నిద్ర అయినా ఏంటంటే వాళ్ళ ముందున్నటువంటి ఆ గోల్, ఐఏఎస్ ఐపీఎస్ ఇంకా ఏదైనా వాళ్ళకి ఉన్నటువంటి ఒక అంబిషన్, ఒక డాక్టర్ అవ్వాలని. దీన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నిరంతరం చదువుతూనే ఉంటుంటారు. చూడండి ఇక్కడ ప్రభు కూడా ఏం తెలియజేస్తూ ఉన్నారు అంటే ప్రియమైన వాళ్ళ శిష్యులైన వారు ప్రభు దగ్గరకు వచ్చాయా మరి నీకేమైనా ఆహారమో తీసుకురమ్మంటారా అని అడిగితే ప్రభు ఏమన్నారు? నా ఆహారం మీకు తెలియని ఆహారం నా యొక్క ఉన్నది అంటే ప్రియమైన వారు అనుకున్నారు ఒకవేళ ప్రభుకి ఎవరైనా ఆహారం తెచ్చి పెడతారేమో అనుకున్నారు. కానీ ప్రభు యొక్క ఆహారం ఏంటి అంటే ఇందాక మనం మొదటి మాటలో చెప్పుకున్నాం కదా, అనేకులను రక్షించడమే ప్రభు యొక్క ఆహారం ఉన్నది. అందుకే ఇక్కడ ప్రభు అంటా ఉన్నాడు 34వ వచనంలో, యేసు వారిని చూసి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. కాబట్టి ప్రభు యొక్క ఆహారం ఏంటి అంటే ప్రియమైన వారా ఆయన తండ్రి పనిని తుదముట్టించడమే ఆయన యొక్క పని. అందుకే ప్రభు అంటారు చివరిలో, ఎప్పుడంటే ఆయన మరి కొంత సమయంలో మరి గెత్సెమనే తోటకు వెళ్ళబోతూ ఉన్న సమయంలో శిష్యులను ఉద్దేశించి ఆయన ఒక సుదీర్ఘమైన ప్రార్థన చేస్తాడు ప్రభు. వింటున్నారా? ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి. ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయము ఏంటి అంటే ఇది ప్రభువు చేసిన సుదీర్ఘమైన ప్రార్థన. ఏ ప్రార్థన అంట? చాలా విస్తారంగా ఇస్కరియోతు యోధ వెళ్ళిపోయిన తర్వాత ఆ 11 మందిని ఉద్దేశించి ప్రభు చేసిన ప్రార్థనలో చేస్తూ ప్రభు మాట్లాడినటువంటి మాట, తండ్రితో మాట్లాడిన మాట 4వ వచనంలో చూస్తే అంటారు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి ఆ భూమి మీద నిన్ను నేను మహిమపరచుదును స్వామి తండ్రి అని ప్రార్థన చేశారు. అంటే ఏదైతే తండ్రి నీవు నాకు అప్పగించిన పని ఏదైతే ఉన్నదో అదిగో ఈ భూమి మీద నేను సంపూర్ణంగా చేశా అని ప్రియమైన వారా ప్రభువు తన తండ్రికి చేసినటువంటి ప్రార్థనలో మనం చూస్తున్నాం. ఏంటి ఆయన సంపూర్ణంగా చేసిన ప్రార్థన? ప్రియమైన వారా మరి సంపూర్ణముగా తండ్రి అప్పగించినటువంటి పని అంటే పూర్తిగా ప్రభు సిద్ధపడిపోయాడు. సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన బలి పశువుగా అవ్వడానికి ఆయన సంపూర్ణముగా సిద్ధపడి నిలవబడి ఉన్నాడు కనుక ఆ ప్రార్థన చేయగలిగాడు. కాబట్టి ప్రియమైన వారా చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో కూడా ప్రభు అంటారు, ప్రియమైన వారా నా చిత్తము కాదయ్యా నీ చిత్తమే సిద్ధించుకుంటారు. గెత్సెమనే తోటలో ఏమంటారు? గెత్సెమనే తోటలో ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయ, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును. కాబట్టి తండ్రి చిత్తము నెరవేర్చడం ద్వారా కుమారుడికి ఏం కలిగింది అంటే సంతోషము కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి విస్తరించి మాట్లాడము ఎందుకంటే సమయం అయిపోతున్నాం కనుక. ప్రియమైన వాళ్ళరా దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటి అంటే చాలా మటుకు మనం అనేక పర్యాలు మనం కూడా అంటాం, ప్రభువా నా జీవితంలో నీ చిత్తం ఏంటో చెప్పయ్యా అంటాము, కానీ మన చిత్తమే మరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటాం. అవునా కాదా? జరిగేదంతే. దేవా ఇదిగో నా జీవితంలో నీ చిత్తం ఏంటో చేయ అంటాం. మళ్ళీ ప్రార్థనలో అంటాం, దేవా ఇది మాత్రం ఎలాగైనా నువ్వు చేయాల్సిందేనయ్యా. మరి ఎలాగైనా చేసేటట్టయితే అది దేవుని చిత్తమేనా కదా? చెప్పాలి. వింటున్నారా? మాట్లాడుకుంటున్నారా? వినండి వినండి.
తర్వాత మాట్లాడుకుంది మీకు టైం ఇస్తాను. ప్రియమైన వాళ్ళరా, చూస్తే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ప్రభువుకి సంతోషం. అలాగే మనం కూడా మన జీవితాల్లో, దేవా నా జీవితంలో నీ చిత్తం ఏమై ఉంటుందో, ఏదైనా శ్రమ ఎదురైంది, కష్టం ఎదురైంది, నష్టం ఎదురైంది, దేవా ఎందుకు ఈ కష్టం ఈ నష్టం నాలో వచ్చిందయ్యా అని దేవుని మనం ప్రశ్నించకుండా, దేవా నీ చిత్తం నా జీవితంలో ఎలా ఉందో అది జరిగించని మనం అడగడమే ప్రియమైన వాళ్ళరా ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వారంగా ఉంటున్నాం. మూడవదిగా చూస్తే పాపము, సాతాను మరియు మరణంపై విజయము సాధించినందుకు సంతోషం. ఏంటంట? పాపాన్ని, సాతాన్ని మరియు మరణం పైన విజయము సాధించినందుకు సంతోషం దేవుడికి. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలా? పాపం పైన, సాతాను పైన, మరణం పైన మనం ఏం చేయాలా? విజయం సాధించాలి. అంటే ప్రభువు చెప్తా ఉన్నాడు, నేను సాధించాను, నేను చేశాను కనుక మీరు కూడా చేయగలుగుతారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చూడండి కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట ఇక్కడే చదవండి. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో పట్టి తెచ్చి వేడుకకు కనబరచను. చూడండి ప్రియమైన వాళ్ళరా, 15వ వచనంలో మనం చూస్తే రాయబడిన మాట, శుభ్రం మీరు మృతులై ఉండగా, చూడండి వాక్యంలో చూడండి బైబిల్ గ్రంథంలో, మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రము మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేరాతను కుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరచెను. ప్రియమైన వాళ్ళ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి ఈ పత్రికలో ఏమి తెలియజేస్తా ఉన్నారు ప్రభువు గురించి అంటే, ఓ కొలస్సీయులారా మీరు మృతులై ఉండగా, ఈ కొలస్సీ సంఘానికి రాస్తూ పౌలు గారు మాట్లాడిన మాట ఏంటంటే, మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన, అంటే ధర్మశాస్త్రము వలన, ఓ కొలస్సీయులారా అని సంబోధించాడంటే కొలస్సీయులకే కాదు సుమా, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్న మనకు కూడా ఓ సంగమా అని మనల్ని కూడా అంటూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను, చదవండి, మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు ఏం చేశాడట ప్రభువు? అంటకుట్టేశాడు. మన మీద ఉన్నటువంటి ఏదైతే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞలు, అందుకే ప్రభు ధర్మశాస్త్రము వలన ఏ ఒక్క నరుడు రక్షింపబడలేడు గనక ధర్మశాస్త్రము ప్రభువే నెరవేర్చాడు, దాన్ని కొట్టివేసి మన కొరకు ఆయన కృపాశాస్త్రాన్ని ఉదయింపజేశాడు. ఒకవేళ ధర్మశాస్త్రం ప్రకారముగాన ఈ రోజు మనము ఒక క్రైస్తవుడిగా ధర్మశాస్త్రమును మనము ఒకవేళ పాటించవలసిన వారం అయితే ఒక్కడు కూడా రక్షింపబడలేదు. ఎందుకంటే 10 ఆజ్ఞలలో రాయబడిన మాట. చూడండి, మనం కొన్ని సందర్భాల్లో మొట్టమొదటి ఆజ్ఞ దగ్గర తప్పిపోతాం. ఏంటి మొట్టమొదటి ఆజ్ఞ? నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నేల అందే గాని ఏ విగ్రహమైన రూపమైన నువ్వు తెలుసుకోకూడదు. మనం మందిరానికి వస్తాం, కానీ కొన్ని సందర్భాల్లో పరిస్థితులను బట్టి విగ్రహారాధన దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్ళే అవకాశం ఉంది, లేదంటారా? ఉంది. కానీ మరి ఏంటి పరిస్థితి? వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయకూడదు, పొరుగు వాడిది ఏది ఆశించకూడదు, ఇవన్నీ ఉన్నాయి. ఈ ఆటలన్నీ ఉంటే ఒక ఆట తప్పిపోయినా మనం వెళ్ళలేదు. ఇప్పుడు ధర్మశాస్త్రం మనిషిని రక్షింపగలిగిందంటారా? మాట్లాడాలి, వింటున్నారా లేదా? రక్షింపలేదు. ఎందుకంటే ఒక ఆట తప్పిపోయినా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అందుకే ప్రభు వచ్చి ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి మన కొరకు ఆయన నెరవేర్చి దాన్ని కొట్టివేసి దాన్ని తీసుకుని వెళ్ళి ఏమన్నారు పౌలు గారు? సిలువకు మేకులకు ఆయన ఏం చేశాడు? అడ్డగుడ్డి వేశాడు. కాబట్టి ఆ చేరాతను తుడిచివేసి
మనకు అడ్డం లేకుండా అసలు దాన్ని ఎత్తివేశాడని రాశాడు ప్రభు మన పౌలు గారు. అసలు మనకు అది అడ్డమే లేకుండా ఏం చేశాడంట? ఎత్తేసాడు. దారిలో పోతా ఉన్నాం, పెద్ద బండరాయి వచ్చింది, అడ్డంగా ఉంది, మనకు అత్తలేకపోయాం. ఎత్తేవాడు ఎవరో ఒకళ్ళు వచ్చి ఎత్తివేశాడు అనుకోండి, మన మార్గం ఎలా ఉంటది? ఏమా బాగుంటుందా? బాగుందా? అలాగే ప్రభువు కూడా అడ్డుగా ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రము తీసివేసి కృపాశాస్త్రము మనకు అనుగ్రహింపజేసి తద్వారా మనము ఆయన రక్షణ మార్గంలోనికి వచ్చి ఇంకా పౌలు గారు రాస్తూ ఉన్నారు. చూడండి, ఒక మాటలోనే ఎంత విలువైనటువంటి మాటలు పౌలు గారు రాస్తూ ఉన్నారు. అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి, మన అపరాధములన్నీ కూడా ఏం చేశాడు? ప్రభు క్షమించాడు. వాస్తవంగా మన అపరాధములను బట్టి మనం ఏమవ్వాలా? ధర్మశాస్త్రం ప్రకారం అయితే శిక్షింపబడాలి, మరణానికి అప్పగింపాలి. కానీ ప్రభు ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడంటే ఆయనతో కూడా మిమ్మును, అది ప్రభు ఎలాగైతే మరణించి 3వ దినాన పునరుద్ధారుడుగా లేచి ఆయన 40 దినాల తర్వాత ఆరోహణమై వెళ్ళాడు, అలాగే రేపు మనలను కూడా మధ్యాకాశంలోని ప్రభు మేఘముల మీద వచ్చినప్పుడు సజీవులుగా ఉన్న మనము ఆయనతో ఎగిరి వెళతాం. ఒకవేళ అప్పటికి మృతులమైపోతే ప్రియమైన వాళ్ళరా, వీరికంటే మనం మృతులుగా ఉంటే మృతులు మనకు లభిస్తారని రాయబడి ఉన్నది కదా. అందుకే ఇక్కడ ప్రభు ఏమంటా ఉన్నారు పౌలు గారు అంటే, మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసిన ఆయన ఏం చేశాడో తెలుసా అని పౌలు గారు అంటూ, ఆయన ప్రధానులను అధికారులను రాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని బట్టి తెచ్చి బాహాటంగా విడుదల కనబరిచి, శిలువ మీదకి ఎక్కినటువంటి ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో అధికారులారా, వారి శాస్త్రులు పరిసయ్యులు వారందరినీ ఉద్దేశించి ప్రభు మాట్లాడిన మాట, ప్రియమైన వాళ్ళ ఇదిగో ఇంతకన్నా మీరేం చేయలేరు. ఇంకా చూడండి, నేను మరణించి తిరిగి లేస్తాను. అందుకే ఆ మాట శిష్యులకు గుర్తులేదు కానీ శత్రువులకు గుర్తుందని మన పునరుద్ధాన పండుగ మనం మాట్లాడుతున్నాం. ఆ వంచకుడు సజీవుడు అయి ఉండగా ఇదిగో మాట్లాడినటువంటి మాట 3వ దినాన తిరిగి లేస్తానన్నాడు. కాబట్టి కావలి భద్రం గట్టిగా పెట్టండి, రాయి గట్టిగా వెయ్యండి అని చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటూ ఉన్నాడు. ఏమని అంటే, శిలువ చేత జయోత్సవంతో ఏం చేశాడంటే ప్రధానులను అధికారులను నిరాయుధులుగా తీసేశారు. ఆయన మీద నేరం మోపాలని అనేక మంది ప్రయత్నం చేశారు. ఏమండి, ఆయన పడబట్టి 3 రోజుల్లో లేపుతారన్నాడు కదా, ఏ విధంగా? తప్పుడు సమాచారం. ప్రియమైన వాళ్ళ ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడినా కూడా పిలాతు దగ్గర తీసుకుని వెళ్తే ఆయన ఏమన్నాడు? ఏమో నాకు ఏ నేరం కనపడలేదయ్యా, నేను శిక్ష వేయలేదా? ఇదిగో నువ్వు శిక్ష వేయకపోతే నీ ఉద్యోగం తీసేపిస్తాం అని అంటే, ప్రియమైన వాళ్ళ అప్పుడు పిలాతు ఎందుకు వచ్చిన బాలని చెప్పి, సరే మీ ఇష్టం సిలువేసేయండి అనేక అవకాశాలు ఇచ్చాడు. కానీ పిలాతు గారు కూడా ఇక మరి అవకాశం లేక శిక్షకు అప్పగించారు. అందుకే ఇక్కడ అంటూ ఉన్నారు, శిలువ చేత జయోత్సవంతో వారిని బట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరచు. ఆయన శిలువ మీద ఉంది కనబడుతూ చూసుకోండి అని చెప్పి వాళ్ళందరూ సిగ్గుపడేటట్లుగా ఆయన మరణించాడు, తిరిగి మళ్ళీ లేచాడు. పునరుద్ధారుడిగా మహిమ శరీరంతో ఆయన వారి మధ్య సంచరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ చూద్దాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55, 57 వచనాల్లో కూడా పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి ఉత్తరంలో అంటాడు. ఏమని అంటే, ప్రియమైన వాళ్ళరా చూడండి, 54 చివరి వచనంలో చూస్తే, విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54 చివరి వచనం నుండి, విజయమందు మరణము మృంగివేయబడెను వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? కాబట్టి పౌలు గారు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? చూడండి, మానవుడు ఈ ప్రపంచంలో ఏ మానవుడైనా భయపడే ఒకే ఒక్క భయంకరమైనటువంటిది ఏంటి అంటే మరణమే. దేనికి భయపడ్డా కానీ మరణానికి మాత్రం భయపడదు. ఇప్పుడు పౌలు గారు అంటూ ఉన్నమాట, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని ప్రియమైన వాళ్ళ మాట్లాడుతున్న మాట చూడండి. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అన్నాడు. ఆమేన్. ప్రియమైన వాళ్ళ కాబట్టి ఆ మరణపు ముళ్ళు ధర్మశాస్త్రం దాన్ని విరిచి వేసాడు ప్రభు స్తోత్రం. కాబట్టి ఇక అది మనకు లేదు అని పౌలు గారు తెలియజేస్తూ, ప్రియమైన వాళ్ళ మరణము ఓడిపోయింది, ఆయన్ను మరణము బంధించలేకపోయింది. అందుకే దైవజనులు రాసినటువంటి పాటలో కూడా ఒక చరణంలో అంటాడు,
ఏమని అంటే ప్రియమైన వాళ్ళరా, బలమగు మరణాపార బంధ ముల్నింబటకపోయెను, వెలుతురు లేని సమాధి గుమ్మ ముల్నిందాపకపోయెను, గెలువవాయెను కావలియు మోదయు, విజయం 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 విజయం. ఏంటంట? బలమగు మరణ ద్వారబంధములు ఇది పట్టలేకపోయాయి స్వామి అని తండ్రి గారు దైవజనులు మరి రాసిన ఈ చరణంలో అంటూ ఉన్నారు. వెలుతురు లేని సమాధి గుమ్మాలు నిన్ను ఆపలేకపోయాయి, కావలి ముద్ర ఏమీ ఆపలేకపోయాయా, విజయం 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 అని. కాబట్టి మరణము ఏమి చేయలేకపోయింది, ప్రభువుని ఆపలేకపోయింది. ప్రియమైన వాళ్ళ సాతాను కూడా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే చూడండి, 2వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట, 2వ అధ్యాయం 14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాల్గొనాడు. కాబట్టి సాతాను అంధకార శక్తుల నుండి వాటి యొక్క కుయుక్తుల నుండి కూడా ఆయన ఏం చేశాడు అంటే ప్రియమైన వాళ్ళ సాతానుని కూడా ఆయన జయించాడు. అందుకే ఇక్కడ రాయబడిన మాట మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని అని రాశాడు. చూసారా, ఫుట్ నోట్ లో కూడా రాయబడి ఉంటుంది చూడండి, సాతాను రాయబడి. చూసారా, మరణము యొక్క బలము గలవారు ఎవరయ్యా అంటే సాతానుడు. ఇప్పుడు సాతానును కూడా దేవుడు ఏం చేశాడట, ఆయన రక్త మాంసములు గలవాడై వచ్చి ప్రియమైన వాళ్ళరా మరణించి తిరిగి లేచాడు. కాబట్టి సాతాను ఓడిపోయాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా ఒక మాట చూసుకుందాం. మరి చూడండి, ఇంకొక నిమిషం సమయం ఉంది మనకి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళ లోకం యొక్క కాలం చెవులు ఎవరి స్వాధీనంలో? ప్రభు యొక్క స్వాధీనంలో ఉన్నాయి. అవే తెలియజేస్తూ ఉన్నారు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏంటయ్యా అంటే నేనే మొదటి వాడను కడపటి వాడను. మొదటి వాడు ఎవరంట? ప్రభువే. ఆయనకు ముందు ఎవరు లేరు. కడపటి వాడు ఎవరు? ఆయనే. అందుకే అన్నాడు అల్ఫయు ఒమేగయు నేనే, ఆది అంతము నేనే. కాబట్టి మొదటి వాడు ఆయనే, ఆయనకు ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత కూడా ఎవరు లేరు. కాబట్టి నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. కొంతకాలం జీవించి మరణించేవాడు కాదు సుమా, ఆయన జీవించేవాడు. ఇంకా అంటూ ఉన్నారు ఏమని అంటే మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు నేను ఎలా ఉన్నాను, సజీవుడనై ఉన్నాను. మృతుడనైతిని గాని 3వ దినమున మరణమును జయించి తిరిగి పునరుద్ధానుడిగా లేచానే. యుగ యుగములు ఎలా ఉన్నాడట చెప్పండి, ఎలా ఉన్నాడు? యుగ యుగాలు సజీవుడనై ఉన్నాను. అందుకే అంటా ఉన్నారు. ఇంకో మాట కూడా చూడండి, ఏమన్నారు? మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళం చెవులు ఇదిగో నా స్వాధీనంలో ఉన్నాయి. మరణానికి అప్పగించబడాలన్నా, వాడు నరకానికి వెళ్ళాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? చెప్పాలి గట్టిగా. యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గర ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఎవరైనా సరే ప్రభు నిన్ను ఆ రోజు నేను గమనించలేకపోయానయ్యా, పర్లేదయ్యా ఆ నరకాలే ఓపెన్ చేయాలో మొత్తం ఎవరైనా అంటారా? ఎదులయ్యా అప్పుడు అడగలేకపోయాను, ఇప్పుడన్నా నేను తెలుసుకుంటున్నాను, ఇప్పుడన్నా పర్వతం తాళం దిగిపోయా అందులో పోతా అంటారే తప్ప, కానీ భూమి మీద ఉండగానే సిద్ధపడి ఉండాలి. ఇది విడిచిన తర్వాత సిద్ధపడడం చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళం చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అని ప్రభువే చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మన జీవితాలు చూడండి, ఇప్పుడు ఏదైతే యేసు క్రీస్తు ప్రభు వారు పాపము సాతాను మరణంపై విజయము సాధించాడు కాబట్టి ఆయన సంతోషంతో ఉన్నాడు. ప్రభు అంటా ఉన్నాడు, నేను జయించాను కనుక మీరు కూడా జయించండి.
అలాగూ జయించిన వారికి నా తండ్రి సింహాసనము ప్రక్కన కూర్చునేటటువంటి అంతస్తు నేను మీకు అనుగ్రహింపజేస్తాను అంటా ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం కూడా పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని, ప్రియమైన వాళ్ళరా, మరణంపై ప్రభు మన వరకు విజయాన్ని అనుగ్రహింపజేశాడు. ఆయన మరణించాడు. అందుకే దైవజనుడు కూడా శరణంలో అంటాడు, మరణం ఉంది, మరణ భీతి మరలకుండా చేశావు, రక్షకానికి నా వందనాలయ్యా. ఆయన మరణించి తిరిగి లేవడం ద్వారా ఇక మనకు మరణం అనేది లేదు. ఏ మరణం? రెండవ మరణం లేదు కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే వాక మీకు చూపిస్తాను, అదే వివరించడానికి సమయం లేదు కనుక. 4వదిగా చూస్తే నూతన నిబంధనను స్థాపించిన సంతోషం. పాత నిబంధనలు ఏదైతే ఉన్నదో దాన్ని తీసివేసి ఆయన తన యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా ఆయన స్థాపించినటువంటి నూతన నిబంధన, దీని ద్వారా అందరూ వెళ్ళచ్చు. ఏంటంటది? ఏంటి ఏడుగోళ్ళ గారు ఏంటంటారు? అది నూతన నిబంధన ద్వారా మనము పరలోకం చేర్చబడాలి. పాత నిబంధన ద్వారా మనం చేర్చబడలేము. కాబట్టి ఆయన నూతన నిబంధన, ఇదిగో అందరూ నా యొద్దకు రావడానికి నేను స్థాపింపజేసిన ఈ నూతన నిబంధన ఉందే, అది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. అక్కడ చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయంలో చూస్తే చదవండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైనా, అది ఆ యొక్క పాత నిబంధన ఏదైతే ఉందో దాన్ని కొట్టేసి నూతన నిబంధనను ఆయన స్థాపించడం ద్వారా ఇప్పుడు సర్వ మానవాళి కూడా ఆయన అంగీకరించి ఆయనలోనికి బాప్తిస్మము ద్వారా వచ్చి ఆయనలో చేర్చబడి ఆయన పరిశుద్ధ శరీర రక్తమును ప్రతి నెల మనం క్రమం తప్పకుండా అందుకుంటూ ఆయనలోనికి మనం చేర్చబడితే తప్ప ఆ అంతస్తులోకి వెళ్ళలేదు. అందుకే ఆయన ఏం సంతోషపడతా ఉన్నాడంటే, నేను నా బిడ్డల కొరకు అందించిన నూతన నిబంధన ఉంది, ధర్మశాస్త్రం ద్వారా రాలేదు, కాబట్టి నూతన నిబంధన ద్వారా నా రక్తము ద్వారా విమోచన. కాబట్టి ఈ నూతన నిబంధన ద్వారా నా బిడ్డలు నా యొద్దకు వస్తారనే సంతోషంతోటి ఆయన చేసిన స్థాపించిన నూతన నిబంధన. ఇందులో చాలా ఉంది, సమయం లేదు. 5వదిగా చూస్తే తన వధువైన సంఘాన్ని సంపాదించుకున్నాడు అనే సంతోషం. తన వధువైన సంఘాన్ని సంపాదించుకున్నాడనే సంతోషం. పెళ్లి కుదిరింది అమ్మా, సమయం ఉంది, సంతోషంగా ఉంటారా? పెళ్లి అయితే సంతోషంగా ఉంటారా? ఎప్పుడు పెళ్లి కాకపోతేనా అయితేనా? అయితేనా? ఇప్పుడు ప్రభువు కూడా తన యొక్క రక్తాన్ని చిందించి తన కొరకు వధువు సంఘాన్ని సంపాదించుకున్నాడు అనేటటువంటి సంతోషంతో ప్రభువు ఉన్నాడు. ఆయన రక్తాన్ని చిందించారు. సార్ చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు చదవండి. సంఘమును ప్రేమించి, ఇక్కడ ఉంది కదా, చదవండి. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అదేం లేదంట, కళంకమైన ముడతైన అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టు కొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటకై దాని వరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఎంత పరిశుద్ధంగా ఉండాలని ఆయన తనను తాను అప్పగించుకున్నాడో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన మాట ఏంటంటే, పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించండి. ఏమంటా ఉన్నారు పౌలు గారు? మీరును మీ భార్యను ప్రేమించండి, అటువలే. మీరు ఎలా ప్రేమిస్తా ఉన్నారు? అలాగే క్రీస్తు ప్రభు వారు కూడా సంఘమును ప్రేమించి, ఆ సంఘం ఎలా ఉండాలి అంటే, అది కళంకం ఉండకుండా, ముడతైనా అట్టిది మరి ఏదైనా, ఏ డాగు ఏ మచ్చ ఏది లేకుండా పరిశుద్ధంగా ఉన్నటువంటిది, ఆ పరిశుద్ధమైనది కాదు, అది నిర్దోషమైనది కాదు, మహిమగల సంఘము కాదు, ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని ఆయన ఏం చేశాడంట? వాక్యముతో. దేనితో? వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు ఏం చేశాడంట? తనను తాను. అది ఇప్పుడు మన కోసం ఆయన ఏం చేశాడు? మరి ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం? ఏమి చేయట్లా, చేయాలి కదా. మరి ఏం చెప్తా ఉన్నాడు ఈ పాఠంలో సారాంశం అంటే, ప్రియమైన వాళ్ళరా,
ప్రభు ఏదైతే సంపాదించుకున్నాడో ఆ సంతోషాన్ని మనం కూడా కలిగి ఉండాలి అంటే మనము కూడా అందులోకి పారివారంగా ఉండాలి. చూద్దాం. పునరుద్ధానము మరియు మహిమపరచబడిన సంతోషం. రోమిలకు రాసిన పత్రిక 6:9 మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుమని నమ్ముతూ ఉన్నాము. కాబట్టి మరి భక్తులు పాడినట్లుగా క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. ఏంటట? ప్రభు లేచాడు. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ విశ్వాసం నమ్మకంతో మనం ఆయనను ఎరగవలసిన వారిని, అందుకే రాసిన మరణాన్ని గెలిచి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వన కూర్చుంటే ఆ మహిమగల స్థితిని ఆయన చూశాడు. కాబట్టి పౌలు గారు రాసిన పత్రిక చూడండి. పౌలు గారు యేసు ప్రభు బ్రతికినంత కాలంలో ఆయనను కూర్చున్నటువంటి సంగతులు ఆయన కనుగొన్నట్టు ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడదు. ప్రభువుని ఎరగనటువంటి పౌలు గారు ఆయన తెలుసుకున్న తర్వాత, దమస్కు మార్గంలో ఆయన తెలుసుకున్న తర్వాత 14 పత్రికలు ప్రభువుని గురించి రాశాడు సంఘాల కంటే. ఎంత సన్నిధి, ఎంత పట్టుదలిగి జీవిస్తే ప్రభు గురించి అన్ని సంగతులు రాసి ఉంటాడు. చూడండి ఎంత మర్మమైనటువంటి సంగతి. మరి పేతురు గారు కానీ, యోహాను గారు కానీ పత్రికలు రాశారు కానీ ఇన్ని సందర్భాలు ప్రభువుని గురించి రాయలేకపోయారు. మరణమునకు ఇతను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుకుని మనము నమ్ముతున్నామని పౌలు గారు రోమా సంఘానికి రాసిన. చివరిగా 7వది, పరలోకంలో ఆయన మధ్యవర్తిగా ఉండే సంతోషం. రేపు పరలోకంలో మనకి తండ్రికి తండ్రికి మధ్యవర్తి ఎవరు? ఆయనే. అక్కడ నిలబడి ఏమోనమ్మా నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు అనుకోండి, దేశపోయి పడేంటి అన్నట్టు మాట్లాడు తీర్పులు. కాబట్టి ఇప్పుడు మనకి తండ్రికి మధ్యవర్తి ఎవరు? ఒకసారి చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. వింటున్నారా? 7వది చివరికి ముగించుకుందా, సమయం కూడా అయిపోతా ఉంది కనుక. పరలోకంలో ఆయన మధ్యవర్తిగా ఉండే సంతోషము ప్రియమైన వాళ్ళరా చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే ఆయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చేవారు, తండ్రి వద్దకు వచ్చేవారి పక్షమున ఏం చేస్తా ఉన్నాడు ప్రభు? ఒకటి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ప్రభు మన కొరకు నిత్యము ప్రార్థన చేస్తాడండి. మనందరం మారు మనసు పొందాలా, మనందరం ఆయన రక్షణలోనికి రావాలా అని నిత్యము కూడా ఆయన మన కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటారు. నమ్ముతున్నారు ఈ మాట? కానీ మనమే ఏం చేస్తామంటే ప్రభు మన కొరకు ప్రార్థన చేస్తామంటే ప్రభు ఈ ఒక్కసారి అయ్యా పనుందయ్యా అని మనమే పక్కకెళ్ళిపోతాం. కానీ ప్రభు మాత్రం మన కోసం నా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తానే ఉంటాడు. అది అంటా ఉన్నాడు, విజ్ఞాపనము చేయడం నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించడానికి ఆయనే శక్తిమంతుడై ఉన్నాడు. ఎవరు రక్షించలేరు. ఏడుగొండ గారు పక్కన కూర్చున్నాడు కదా అని షిమ్యోన్ రాజు గారు మిమ్మల్ని రక్షించలేడు. అదేందయ్యా ఆయన బాప్తిజం తీసుకున్నాడు, నేను పక్కనే ఉన్నా కదా, రోజు మందిరంలోనే కూర్చొని ఉన్నాం, ఏమోనండి నాకు తెలియదండి అంటే ప్రభు ఏం చేస్తాం? కాబట్టి ప్రియమైన వాళ్ళరా మనము దేవుని మార్గంలోనికి వచ్చాక మన ప్రవర్తన కూడా సరిగా ఉంచుకుంటున్నాను. ఒకసారి చూసుకుంటున్నారు, నా మీద ఏమైనా మర్చిపడిందా, బాధపడిందా, ఏమైనా ఉందా, దేవాలను క్షమించాయి అని మన పాపాలని దినదినము ఒప్పుకుంటా ఉండాలి. తప్పుకుంటా ఉండాలి. ఒప్పుకోవడమే కాదు కానీ దాని నుంచి తప్పుకోవాలన్నారు దైవజనులు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా రక్షించడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. ముందు మనం అప్పగించుకోవడానికి ముందు మనం శక్తిమంతులుగా ఉన్నామా లేదా? కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క మాటలు జ్ఞాపకం చేస్తూ ఈ రోజు మనము నేర్చుకోవలసినటువంటి అంశం ఏంటి అంటే దేవుడు సంతోషంతో ఉన్నాడు ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి. కానీ ఈ రోజు దేవుని సన్నిధానంలోనికి వచ్చినటువంటి మనము, ఆయన సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము ప్రియమైన వాళ్ళరా మరి ఆయనకి ఏమైనా సంతోషాన్ని కలగజేస్తూ ఉన్నామా, దుఃఖాన్ని కలగజేస్తాం? అది ఈ గంట అంశం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఇప్పుడు పాఠం ఏంటంటే ప్రభువు ఎంత సంతోషంగా ఇన్ని కార్యాలు చేశాడు కదా, ఆయన వరకు ఆయన సంతోషపరచడానికి నేనేమైనా చేయగలుగుతా ఉన్నాను. ఎందుకు చేయట్లేదండి? ప్రార్థన అయిపోయిన పార్కులు వేస్తాం, బియ్యం వేస్తా ఉన్నాం, మా పంట పొలాలు ఏర్పడితే కూరగాయలు వేస్తా ఉన్నాం, దేవునికి వేస్తా ఉన్నాం కదా, అది సరిపోదంటారా? అయితే మరి ఇక్కడ సంఘానికి వాడుకోవడానికి తప్ప ఉన్న వాస్తవం చెప్పాలంటే ఏది తీసుకొని ఈ సంఘంలో పని నిమిత్తం వాడడానికి
అవకాశాన్ని బట్టి ఇందులో వచ్చిన దాన్ని కొంత మిషన్ కట్టడానికి, అందులో కొంత మరి నేను నా కుటుంబం తినడానికి. వాస్తవం జరిగేది అదే కదా. ఈ సంఘానికి కావలసిన కార్యాలకు ఏదైనా చెడిపోతే దానికి ఏదైనా బాగు చేయించడానికో, మందిరానికి ఉపకరణాలు ఏడి తప్ప మీరిచ్చే కానుక వల్ల మీరు పరలోకం పోతారనేది 100% కరెక్ట్ కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా చూడండి, ప్రభువు కావాల్సింది ఏంటి అంటే మీ హృదయమే కావాలి. అందుకే దావీదు మహాభక్తుడు 51వ కీర్తనలో రాస్తాడు 17వ వచనం, విరిగి నలిగిన హృదయమే దేవా నీకు ఇష్టమైనది కదా, ఇవ్వ నా హృదయాన్ని నీకు చేస్తున్నానయ్యా. కాబట్టి ప్రియమైన వాళ్ళ మాటలు ముగిస్తున్నా, యేసు క్రీస్తు ప్రభు వారికి ఏంటి సంతోషం అంటే మనం ఇచ్చే కానుకలో లేదా ప్రియమైన వాళ్ళ మనం చేసే విధానాన్ని బట్టో కాదు, కానీ ఈ రోజు ఆయన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం లేదా. మనం అంటున్నా, నాతో సహా మీరు అంటలేదు, నాకు నేను కూడా సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఏంటి ఆయనకు మన ద్వారా కలిగే సంతోషం అంటే మనం రక్షింపబడ్డామా లేదు. దైవజనులుగా పాటలు రాశారు కదా, ఎన్ని ప్రార్థనలు చేసినా కొందరు మారను కిన్నుడవై ఉండకము క్రీస్తుది నీది నేరము కానే చెప్పాలి కాదు. కాబట్టి మనం రక్షింపబడుతూ ఉన్నామా లేదా, మన ద్వారా మన ప్రవర్తనను బట్టి మన నడవడికను బట్టి ఇతరులకు ఏమైనా సందేశాన్ని ఇవ్వగలుగుతా ఉన్నాం. అదే ఈరోజు మనం దేవునికి కార్యం చేసే సంతోషం. మన ప్రవర్తన ద్వారా, మన నడవడిక ద్వారా, మన మాట ద్వారా ఎవరికైనా సంతోషం కలగ, దేవునికి సంతోషం కలిగజేసే పని ఏమైనా చేస్తున్నాం అని మనకు మనం ఆలోచించుకోవాలి. ఈరోజు పాఠం అది. కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాను. నేను పరలోకానికి వెళ్ళే అంతస్తులోకి నేను వెళ్తున్నారా? ఈరోజు ఏదో వెళ్ళాం, గుడికి వచ్చాం, అయిపోయింది. ఈ రోజుతో బైబుల్ తీసి అందులో పెట్టేసి దేవా మళ్ళీ ఆదివారం కలుసుకుందాం మన ఇద్దరం, ఇప్పుడు మళ్ళీ నా దూరు రాబోతుంది. ఒక రోజు అన్నది వారం రోజులు ఉపవాసం మీరు ఎవరైనా చేయగలుగుతారా? రోజు 3 పూటలు మనం ఏం చేయాలా? తినాలా? తినకపోతే బ్రతకలేదు. కానీ 3 పూటల పోనీ ఒక్క పూటలో రోజు సాయంకాలం పూట ఆయన గురించి తలంచుకుని ఆయన కనీసం వాక్యంలో వినడానికో చదువుకోవడానికో ప్రయత్నం చేస్తున్నామా? దాని ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామని ఎవ్వరి మట్టుకు వారం మనం ప్రశ్నించుకోవాల్సిన వారం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అందుకే లోకాసు వార్తగా మనం చదువుతున్న 15వ అధ్యాయం వచనంలో 99 మంది నీతిమంతుల వారి యొక్క విధానం కంటే తప్పిపోయి మారు మనసు పశ్చాత్తాపడి మారు మనసు మీద ఒక పాపి విషయమై ప్రభు సంతోషిస్తాడు అన్నటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మన జీవితాల్లో శ్రమలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, చిక్కులు ఉన్నాయా, చికాకులు ఉన్నాయా, కుటుంబాల్లో సమాధానం లేనటువంటి స్థితి మనలో ఉంటూ ఉన్నదా? ఆయన సన్నిధికి వచ్చాం, ఆయనకు అనుకూలంగా మనం జీవిస్తే వాటి అన్నిటిని తీసివేస్తాడు. ఆయన మనం అడగాల్సింది ఏంటంటే, అయ్యా మనం అడగాల్సింది అడగం, అన్ని అడుగుతున్నాం. ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, నాకు అది ఇది మొత్తం అడిగేస్తాం, కానీ మనం అడగాల్సింది ఆ ఒక్కటి వదిలిపెడతాం. ఆయన ఏమంటాడు, ఆ ఒక్కటి అడిగా నీకు మొత్తం ఇస్తా అంటాడు. మనం మాత్రం ప్రభు ఈ ఒక్కటి అడిగితే నువ్వు అన్ని మర్చిపోతావు, కాబట్టి నేను అన్ని అడుగుతా ఒక్కడ తప్ప. కాబట్టి ప్రియమైన వాళ్ళరా చూడండి, అందుకే ఈరోజు ఈ పాఠం ద్వారా, ఈ అంశం ద్వారా మనం నేర్చుకునే నీతి, మనము ప్రభుకి ఏమైనా సంతోషాన్ని కలుగజేసే విధానంలో మనం ఉంటూ ఉన్నాం. ఆయన రక్షణ మార్గంలో చూడండి, చాలా మంది అనుకునే మాట ఏంటంటే, ఇక బాప్తిజం పొందితే ఇక అన్ని కట్టుబాట్లు ఏమండి, ఎక్కడికి పోలేము, ఏం చేయలేము ఉంటుంది. మరి అంతే, కండిషన్ లేకుండా ఏ వస్తువు అమ్మడం. ఇప్పుడు టీవీ కొన్నావా, ఈ టీవీ కొనే బ్రోచర్ కింద రాస్తాడు కండిషన్ సప్లై అంటాడు, షరతులు వర్తిస్తాయి అంటాడు. ఆఫర్లు మాత్రం పైన 10 కనపడతాయి, అన్ని ఉన్నట్టు కనపడతాయి, కింద షరతులు వర్తిస్తాయి. డాక్టర్ గారి దగ్గర ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తాం, వాడు ఆపరేషన్ చేయకముందే ముందు కింద సంతకం పెడతాడు, మాకేం సంబంధం లేదు, ఏం జరిగినా మీకే సంబంధం. షరతులు ఉన్నాయా లేదా, ఆయన ఒప్పుకుంటున్నావా లేదా? ఈ షరతులు మనం ఎందుకు అంగీకరించలేకపోతా ఉన్నా? కాబట్టి ఈ రోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఆయన షరతులను అంగీకరించాలి, ఆయనతో మనం ఉండాలి, ఆయనతో మనం ఉండి ఆయన సంతోషపరిచే వారంగా ఉండాలి. అంటే ఆయన మాట మనం వినాలి. నీ కొడుకు నీ కూతురు నీ మాట వినకపోతే నీకు ఎంత కోపం వచ్చిందా రాదా? నువ్వు చాలా మంది మీకు ఎవరు కోపం రావైతే వస్తాయా? మరి ఆయన కొడుకు ఆయన మాట వినకపోతే ఆయన కోపం రాదా? వచ్చింది, కానీ మెల్లగా చెబుతాడు. అది మనకు అర్థం చేసుకోవడం టైం పడుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళు ఈ మాటల ద్వారా
ప్రభు యొక్క సంతోషములో మనము కూడా పాలిభాగస్తులమై ఆయన సంతోషములో మనము ఉండి సాగి వెళ్ళగలిగేటటువంటి కృప, ఆయన మేఘం ఎక్కగలిగే ధన్యత చేరి వచ్చిన మన ಎಲ್ಲರಿಗೂ ప్రభు నేర్పిన వాక్కుల ద్వారా మనలను బలపరిచి ఆయన మేఘం ఎక్కించును గాక. ఆమేన్. మహోన్నతుడైన దేవా, ఈ కొద్ది వాడు బిడ్డల హృదయాల్లో ఫలింపజేసి తండ్రి అయా ఇదిగో మీరు ఎలా సంతోషం కలిగి ఉన్నారు స్వామి, అది సంతోషకరమైన ఆనందకరమైన స్థితిలో మమ్ములను కూడా అయా ఇదిగో ఆయన మేము కూడా మీ పనిలో వాడబడి మీ మహిమరాకడతో ఆయన కలిగే ధన్యత దీవెన అనుగ్రహింపచేసి ఉన్నారు. పునరుద్ధారుడిగా జయశీలుడిగా మాట్లాడుతూ తిరిగి లేచి యోధా గోత్రము పరమసింహమైన యేసు క్రీస్తు ప్రభు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.